నారాయణ నారాయణ. సజ్జనులు చిత్తంలో సమభావాన్ని కలిగి ఉంటారు. మోక్షాన్ని ఇచ్చే శ్రీహరి పాదాలను వారు శరణు వేడుతారు. అందుచేత నేను వీరిద్దరికీ కూడా అజ్ఞానం వల్ల కలిగిన గర్వాన్ని పోగొడతాను. వీళ్ళకి కలిగినటువంటి అజ్ఞానం ఏముందో అవన్నీ నేను పోగొడతాను వీళ్ళకి. ఈ ఇద్దరూ కూడా దేహేంద్రియాలకు వశులై ఉన్నారు. వీళ్ళు దేహేంద్రియాలకు వశులై ఉన్నారు. వీరు లోకపాలకుడైన కుబేరుని పుత్రులై ఉండి కూడా అజ్ఞానంతో ఆవరించబడి ఉన్నారు. వీళ్ళిద్దరూ చెట్లుగా ఉన్నారని చెప్పుకున్నాం కదా. నారదుడు శాపం ఇచ్చాడని వీళ్ళిద్దరూ, నలకుబేరుడు వీళ్ళిద్దరూ కూడా వాళ్ళ సంగతి చెప్పుకొని వస్తున్నారు. ఇక్కడ వాళ్ళ అహంకారం గురించే మనం ఇంతవరకు మాట్లాడుకున్నాం. ఆ గర్వం పోయిన తర్వాత ఏమవుతారు అని కూడా సాధారణంగా కూడా కొన్ని కథలు, కొన్ని రూపంగా మనం చెప్పుకొని వచ్చాం. ఇప్పుడు ఇక్కడికి వస్తున్నాం. మద్ది చెట్ల రూపంతో ఉండిన ధనగర్వంతో ఉండినటువంటి యక్షుల యొక్క పుత్రుల సంగతి మనం చెప్పుకొని వస్తున్నాం. వీళ్ళిద్దరికీ ఉండేటువంటి గర్వం ఎంత చెడ్డది. అందుకని నారదుడు ఆ శాపాన్ని ఇచ్చాడు. కనుక వీరిద్దరికీ అంటే నలకుమారుడు, మణిగ్రీవుడు వీళ్ళిద్దరూ మనం శాపగ్రస్తులే చెట్లుగా వచ్చారు కదా, మద్ది చెట్లుగా. వీరిద్దరికీ చెట్టు జన్మే సరైన శిక్ష అని స్వామి అనుకుంటాడు. ఎవరు? నారద మహర్షి. అందుకని చెట్లు జన్మ ఇచ్చేశాడు. అట్లా పడింటాయి చెట్లు జన్మ. నా అనుగ్రహంతో మళ్ళీ వీరు గర్వించకుండా ఉంటారు అని పరమాత్ముడు చింతన చేశాడు. చేసి నారదుడితో ఈ పని చేయించారు. పైగా వీరికి పూర్వజన్మ జ్ఞానం కూడా ఉంటుంది. వాళ్ళకి ఎప్పుడూ ఆ చెట్లలో ఉండినప్పటికి కూడా పూర్వజన్మ జ్ఞానం, వాళ్ళు చేసినటువంటి కర్మ, వాళ్ళు చేసినటువంటి అహంకారం, నాదుడికి అవమానం చేసినటువంటి తత్వం వాళ్ళలో ఉండిపోతుంది ఎప్పటికి కూడా. అందుకని వీళ్ళు పశ్చాత్తాపంతో కుమిలి 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 చావటానికి కూడా అయ్యలేదు. చెట్ల రూపంలో ఉన్నారు కదా, అనుభవంతో కుళ్ళి 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 వాళ్ళకు వైరాగ్యం రావాలా, వాళ్లకు పట్టినటువంటి శని పోవాలా, వాళ్ళకు పట్టినటువంటి అహంకారం పోవాలా, ధనగర్వం పోవాలా. చెట్టులే జన్మించిన వీరిద్దరికీ కూడా నా అనుగ్రహం వల్ల వసుదేవుడి పుత్రుడైనటువంటి శ్రీకృష్ణుడి సన్నిధి లభిస్తుంది అని నారద మహర్షి వాళ్లకు శాపము ఇచ్చాడు. శాపముక్తిని కూడా ఇచ్చేశాడు. ఎప్పుడో వసుదేవ పుత్రుడు కృష్ణుడు వస్తాడు. ఆ కృష్ణుడి యొక్క ముఖాంతరంగా కృష్ణుని ద్వారా చెట్లుగా ఉండినటువంటి వీళ్లకు మోక్షము దొరకని అని శాప విమోచనాన్ని కూడా చెప్పుకొని వచ్చాడు. కానీ వీళ్ళిద్దరికి కూడా పూర్వజన్మ స్మృతి ఉండని, వాళ్ళు చేసిన తప్పు ప్రతి నిత్యము ప్రతి క్షణము జ్ఞాపకం ఉండని. 100 దివ్య సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత 100 దివ్య సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత వీరు మళ్ళీ దేవతలు అవుతారు. ఎన్నో వేల సంవత్సరాలను లెక్క వస్తుంది దీనికి దివ్య సంవత్సరాలు అన్నప్పుడు. 100 దివ్య సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత వీరు మళ్ళీ దేవతలు అవుతారు అని మళ్ళీ శాపం విమోచనాన్ని కూడా ఇచ్చేశారు. అప్పుడు వీరికి భక్తి కూడా ఏర్పడుతుంది. అనుభవించారు కదా, పేదరికం వల్ల అహంకారము డబ్బు పోయిన తర్వాత, పేదరికం వచ్చిన తర్వాత అన్నీ వచ్చేస్తాయి. భక్తి వచ్చేస్తుంది, వాళ్లకు సమభావం వచ్చేస్తుంది. చెప్పవలసిన పని లేదు. పరమాత్ముడికి దగ్గర అవుతూ ఉంటారు. బీదరికం వచ్చే కొద్దీ పరమాత్ముడికి దగ్గర అవుతారు. మనకిప్పుడు చూడటానికి కష్టమవుతుంది. వాళ్ళకి అన్నం ఉండదు, మన చేత నేను సహాయం చేస్తాం. మనం కూడా నువ్వు దానం చేసిన యోగం నీకు దొరుకుతుంది. పరమాత్ముడు మాకు అన్నం ఇచ్చాడని వాళ్ళు కూడా పరమాత్ముడి భక్తి వాళ్ళకు పెరుగుతుంది. ఇచ్చిన వాడు బాగుండని అని కూడా వాడు చెప్తాడు, ఎందుకంటే ఆకలి. అట్లా ఉండని ఈ అహంకారము, ధనగర్వము, కామము ఇవన్నీ వీళ్ళలో ఆవరించాయి. ఇటువంటి ఆవరించినటువంటి వీళ్ళ గర్వం పోవాలని చెప్పేసి నారద మహర్షి వాళ్లకు పూర్వజ్ఞానాన్ని కూడా ఇచ్చాడు. చెట్టుగా ఉండినప్పటికి కూడా వాళ్ళ పూర్వజ్ఞానాన్ని ఇచ్చారు. అప్పుడు వీరికి భక్తి కూడా బాగా పెరుగుతుంది. ఇలా నారద మహర్షి వారికి అనుగ్రహపూర్వకమైనటువంటి శాపమిచ్చి నారాయణాశ్రమానికి వెళ్ళాడు. నలకుమార మణిగురువులు ఇద్దరూ కూడా జంటగా కలిసి ఉన్నటువంటి మద్ది చెట్లు అయిపోయారు. భగవద్భక్తులలో నారద మహర్షి అగ్రగణ్యుడు. ఆ స్వామి నారదుడు
వచ్చాడు, నారదుడు శాపమిచ్చాడు, నారదుడు అనుగ్రహించాడు, నారదుడు ఆ ఘట్టంలో కలిగాడు అంటే భగవద్భక్తులే సమంగా అందరూ భగవద్భక్తులే కదా. ప్రహ్లాద నారద పరాశర పుండరీక మొదట శ్లోకమే మనం భాగవతానికి మొదలు అనుకోవాలి. అటువంటి నారదుడు మనం ఎప్పుడూ జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి నారద మహర్షిని. అటువంటి నారదుడిని ఎప్పుడు భగవద్భక్తుల్లో అత్యంత శ్రేష్ఠుడు. భాగవతం పఠించే ముందుగా మనము ఆ భగవద్భక్తుల్ని గురించి మనము స్మరణ చేసుకోవాలి. ఆయన పలికిన మాటను సత్యం చెయ్యాలని భగవంతుడైనటువంటి శ్రీహరి మెల్లగా కదిలాడు. ఆ రోలు వేసుకొని అమ్మ కట్టినటువంటి తాడుతో మెల్లగా ఈ రథం కదిలిద్దండి. రోలు కట్టుకున్నటువంటి పరమాత్ముడు బాలకృష్ణుడు, రోలు రథము కదిలింది. బాలకుడు చూస్తే ఇంతగా ఉన్నాడు చిన్నవాడు, రోలు చూస్తే చాలా పెద్దది. పూర్వకాలం రోలు కదా అండి, చాలా పెద్ద రోలు అది. ఒక ఇద్దరు పట్టుకున్నా కూడా కాదు అది. ఇద్దరు అటు ఇటు పట్టుకుంటే అంత అవుతుందేమో, అంత పెద్ద రోలు. అంత పెద్ద రోలుని అమ్మ కట్టేసింది. తుండు తుండు తాళ్లతో, ముడివేసిన తాళ్లతో ఎట్లనో కష్టపడి కట్టేసి అమ్మయ్య అని అనిపించుకొని లోపలికి వెళ్ళింది పాలను దింపుదామని చెప్పేసి. ఇప్పుడు ఈ బాలకృష్ణుడు ఈ మద్ది చెట్టులాగా అహంకారపూరితమైనటువంటి మద్ది చెట్లు, నలకుబారుడు, వీళ్ళిద్దరూ కూడా యక్షులు పుత్రులు అనుకున్నాం కదా. ఈ నలకుబారుడైనటువంటి వీళ్ళిద్దరినీ కూడా చెట్ల రూపంతో ఉండిన వాళ్లను మోక్షాన్ని అనుగ్రహించటానికి, నారద మహర్షి చెప్పినటువంటి మాటను సత్యం చేయటానికి శ్రీకృష్ణుడు రోలుతో రథములాగా కదిలాడు. కృష్ణ 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 కదిలాడు. కదిలి వచ్చింది రథము. ఎక్కడైతే జంటగా మద్ది చెట్లు ఉన్నాయో సరిగ్గా అక్కడికే వెళ్ళి ఇలా ఆలోచించాడు. నాకు దేవర్షి అయిన నారదుడు ఎంతో ప్రియమైనవాడు కాబట్టి ఆయన ఈ కుబేర పుత్రుల గురించి ఏమి చెప్పాడో దాన్ని నేను పూర్తి చేస్తాను అనుకున్నాడు. నారద మహర్షి ఇచ్చినటువంటి శాపం ఏమన్నాడో నేను ఇప్పుడు పూర్తి చేయాలా, నేను వీళ్లకు విమోచన కలిగించాలా. నారద మహర్షి నాకు చాలా ప్రియమైనవాడు కదా. నారదుడు ఉంటే నారాయణుడు ఉన్నాడు అని అర్థం. అక్కడ నారాయణుడు ఉంటే నారదుడు అక్కడ పరమాత్ముడు ఉన్నాడు అని అర్థం. కలిసి పుట్టిన మద్ది చెట్ల మధ్యలోకి వెళ్ళాడు. అలా వెళ్ళగానే రోలు చెట్లకు అడ్డుపడిపోయి ముందుకు కదలలేదు. అట్లా పడిపోయింది, మధ్యలో ఇరుక్కపోయింది రోలు. ఆ మధ్య నుంచి నడిచాడు. ఆ మద్ది చెట్ల మధ్య నుంచి నడిచాడు. మణిగ్రీవులు నలుకుబాళ్ళు మధ్య నుంచి మద్ది చెట్లుగా ఉండిన రూపంలో ఉండినటువంటి వాళ్ళను వెళ్ళాడో లేదో వెళ్ళాడు, ఇరుక్కపోయింది. నారాయణ నారాయణ నారాయణ